తర్వాత బస్తర్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. మావోయిస్టుల కోటలో రూపురేఖలే మారిపోతున్నాయి. గిరిజన గ్రామాల్లో టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. మొట్టమొదటిసారి బస్తర్ అడవుల్లో సెల్ టవర్ ఏర్పాటు చేశారు అధికారులు. బీజాపూర్ జిల్లాలోని కొండపల్లిలో టవర్ ఏర్పాటైంది. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉంది కొండపల్లి. గతంలో విద్యుత్, తాగునీరు, రవాణా వంటి మౌలిక సదుపాయాలు కూడా కరువుగా ఉండేవి. హిడ్మా మృతికి ముందే కొండపల్లికి రోడ్డు కనెక్టివిటీ పనులు ప్రారంభించారు. ఇటీవల కొండపల్లికి విద్యుత్ సదుపాయాన్ని కూడా కల్పించారు. తాజాగా సెల్ టవర్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. గిరిజనులకు టెక్నాలజీ సేవలు అందించేలా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బస్తర్ అడవులు మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్నాయి. ఇన్ని రోజుల పాటు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్న అబూజ్ మడ్ అలాగే బస్తర్లోని దండకారణ్య ప్రాంతాలు ఇప్పుడిప్పుడే రూపురేఖలు మారిపోయే అవకాశం కనిపిస్తోంది. టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. దట్టమైన అడవి ప్రాంతంలో నక్సల్స్ ప్రాబల్యంతో అభివృద్ధి నోచుకోని పరిస్థితి. ముఖ్యంగా ఎక్కడ రోడ్డు వేయాలన్నా లేదా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా నక్సల్స్ అడ్డుపడ్డారనే కారణంతో అక్కడ అభివృద్ధి పనులు ఆగిపోయాయని వాదనలు ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటివరకైతే టెక్నాలజీ అందుబాటులో లేదు. ఇప్పుడు అక్కడ రూపురేఖలు మారిపోతున్నాయంటే అవునని అనిపిస్తుంది. ఒకప్పుడు మావోయిస్టు హింస కారణంగా భయం, ఒంటరితనంతో నిన్న ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతాల్లో ఇప్పుడు భూమిపై స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. బీజాపూర్ జిల్లాలోని కొండపల్లి గ్రామంలో మొదటిసారిగా మొబైల్ నెట్వర్క్స్ కనెక్టివిటీ రాక సాంకేతిక మైలురాయిని తీసుకురావడం కాకుండా మావోయిజం క్షీణత చివరకు సజీవ వాస్తవంగా మారుతుందనే స్థానికుల నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తుంది. గ్రామస్తుల మొబైల్ ఫోన్లలో సిగ్నల్ బార్లు కనిపించిన వెంటనే ఆదివాసీ కుటుంబాలు కొత్తగా ఏర్పాటు చేసిన టవర్ వైపు పరిగెత్తాయి. వారు సాంప్రదాయ ధోల్, మందర్ డ్రమ్స్ వాయిస్తూ వృద్ధ గ్రామస్తులు భక్తితో టవర్ను తాకారు. అనేక మంది మహిళలు దీపాలు వెలిగించి ప్రార్థన చేశారు. ఈ దృశ్యం సమాజం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పరివర్తనను సూచిస్తోంది. ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు వెంబడి అటవీ ప్రాంతంలో లోతుగా ఉన్న కొండపల్లి చాలా కాలంగా రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలకు దూరంగా ఉంటుంది. అటువంటి వాతావరణంలో మొబైల్ టవర్ ఏర్పాటు కేవలం మౌలిక సదుపాయాల మెరుగుదల మాత్రమే కాదు, ఇది గ్రామాన్ని బాహ్య ప్రపంచంతో అనుసంధానించడానికి ప్రతీకగా చెప్తున్నారు. చాలా సంవత్సరాలుగా కొండపల్లి కమ్యూనికేషన్, రవాణా, ప్రజాసేవలను పొందడంలో సవాళ్లను ఎదుర్కొంటుంది. క్లిష్టమైన భూభాగం, మావోయిస్టుల అడ్డంకి కారణంగా పరిపాలనా బృందాలు ఈ ప్రాంతానికి చేరుకోవడంలో ఇబ్బంది పడ్డాయి. అయితే నిరంతర భద్రతా కార్యకలాపాలు, మెరుగైన పరిపాలనా సహకారం, కేంద్రీకృత ప్రభుత్వ జోక్యాలతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి వైపు పయనిస్తుంది. గ్రామస్తులకు మొబైల్ కనెక్టివిటీ రాక కేవలం ఒక సౌలభ్యం మాత్రమే కాదు, కొత్త జీవితానికి నాంది కూడా కాబోతోంది. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి నాయకత్వంలో అమలు చేయబడ్డ నియాద్ నెల్లనార్ చొరవ ఈ మార్పుకు నడిపించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఈ పథకం కింద కొత్తగా స్థాపించబడిన 69 భద్రతా పరిపాలనా శిబిరాల చుట్టూ ఉన్న 403 గ్రామాలకు సేవలు అందించబడుతున్నాయి. 9 విభాగాలు కమ్యూనిటీ సేవలను అందిస్తున్నాయి. 11 విభాగాలు వ్యక్తిగత ప్రయోజన పథకాలను నేరుగా కుటుంబాలకు విస్తరిస్తున్నాయి. బ్యాంకింగ్, విద్య, ఆరోగ్య సంరక్షణ, రేషన్ పంపిణీ, కమ్యూనికేషన్, తాగునీరు వంటి కీలక సౌకర్యాలు ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు ఎక్కువ సామర్థ్యంతో చేరుతున్నాయి. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు బస్తర్ అటవీ ప్రాంతంలోని కొండపల్లి గ్రామానికి సంబంధించిన దృశ్యాలు. అవన్నీ కూడా మావోయిస్టు నేత ఎన్కౌంటర్ చేయబడ్డ హిడ్మా గ్రామానికి సమీప ప్రాంతాలే. ఈ ప్రాంతాల్లో నిన్న మొన్నటి వరకు కూడా పూర్తిగా అభివృద్ధి నోచుకోలేదు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నారు, ఆ ప్రాంతాలకు విద్యుత్ ఇస్తున్నారు, ఆ ప్రాంతాలకు మొబైల్ కనెక్టివిటీ వస్తుంది, ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కొనసాగుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు ఆ ప్రాంతంలో రోడ్లు వేస్తున్న దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. ఛత్తీస్గఢ్ మారుమూల ప్రాంతాలు ఇవి. ఈ ప్రాంతాలకి అభివృద్ధి నోచుకొని గ్రామాలు ఇవి. ఇప్పుడు ఆ గ్రామాలకి ఖచ్చితంగా మహర్దశ పట్టే అవకాశం ఉంది, మంచి రోజులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఇన్నాళ్ల పాటు బయట ప్రపంచానికి ఏమాత్రం పోలికలు లేకుండా ఉన్నటువంటి ఆ మారుమూల గిరిజన అటవీ ప్రాంతాలు ఇప్పుడు ఆధునికత చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆధునికత అంటే కనీస సౌకర్యాలు కూడా లేవు. ఆధునికత అంటే ఏదో ఇతరత్ర అంశాలు కాదు. ఆధునికత అంటే కేవలం మౌలిక సదుపాయాలు. ప్రస్తుతం మిగతా ప్రజలు అనుభవిస్తున్న సదుపాయాలు ఇవి కూడా ఆ గ్రామానికి లేవు, ఆ గ్రామాలకు లేవు.
ఇప్పుడు కనీస సౌకర్యాలు కూడా ఆ గ్రామాలకు లేని నేపథ్యంలో ఇప్పుడిప్పుడే అందుకోవాల్సిన పరిస్థితి, ఇప్పుడిప్పుడే ఆ గ్రామాలకు చేరుతున్న పరిస్థితి. గత 2 సంవత్సరాల్లో కమ్యూనికేషన్ రంగం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 728 కొత్త మొబైల్ టవర్లు ఏర్పాటు చేశారు. వాటిలో 116 వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో, 115 అక్కడ జిల్లాల్లో ఉన్నాయి. దాదాపు 467 టవర్లు ఇప్పుడు 4G సేవలతో పనిచేస్తున్నాయి. 449 పాత టవర్లు 2G నుంచి 4Gకి అప్గ్రేడ్ చేయబడ్డాయి. మొదటిసారిగా డిజిటల్ కనెక్టివిటీ దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో కుటుంబాల జీవితాలను మార్చే అవకాశం కనిపిస్తుంది. కొండపల్లిలోని పరిపాలనా శిబిరం స్థాపించబడినప్పటి నుంచి అధికారులు క్రమం తప్పకుండా ప్రజలకు చేరువవుతున్నారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ దాదాపు 50 కిలోమీటర్ల రోడ్డు పనులను వేగవంతమైన వేగంతో నిర్మిస్తోంది. 2 నెలల క్రితం గ్రామానికి మొదటిసారిగా విద్యుత్ సరఫరా అందింది. దీనివల్ల పిల్లలు రాత్రిపూట చదువుకోవడానికి వీలేర్పడ్డది. చిన్న వ్యాపారాలను ప్రోత్సహించింది. అలాగే భద్రతను గణనీయంగా మెరుగుపరిచింది. నిరంతర శిబిరాలు, ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి ఆలస్యం లేకుండా చేరేలా ప్రయత్నిస్తున్నాయి. ఇక మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ అందుబాటులోకి రావడంతో ఆధార్ ధృవీకరణ, బ్యాంకింగ్, పెన్షన్ పంపిణీ, రేషన్ ప్రక్రియ, ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్ వంటి ముఖ్యమైన సేవలు ఇప్పుడు మరింత అందుబాటులోకి వస్తాయి. ఒకప్పుడు ప్రాథమిక సేవల కోసం దట్టమైన అడవుల గుండా అనేక కిలోమీటర్లు నడవాల్సిన నివాసితులు ఇప్పుడు వాటిని ఇంటి వద్దే పొందవచ్చు. ముఖ్యమంత్రి ఈ విజయాన్ని బస్తర్ భవిష్యత్తుకు కొత్త ప్రారంభం అంటూ అభివర్ణిస్తున్నారు. కొండపల్లిలో నెట్వర్క్ కనెక్టివిటీ రాక కేవలం కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల విస్తరణ మాత్రమే కాదని, సంవత్సరాలుగా అణచివేయబడ్డ ఆకాంక్షల పునరుద్ధరణ అంటున్నారు. డిజిటల్ సేవలు, సంక్షేమ పథకాలు బస్తర్లోని ప్రతి గ్రామానికి చేరేలా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిందని, రాబోయే సంవత్సరాల్లో ఈ పరివర్తన మరింత విస్తృతంగా మారుతుందని హామీ ఇచ్చారు. వాస్తవానికి బస్తర్ ప్రాంతంలో ఈ మధ్య ఒలింపిక్స్ కూడా నిర్వహిస్తున్నారు. బస్తర్ ఒలింపిక్స్కు అనే పేరుతో ఆ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించే లక్ష్యంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ బస్తర్ ఒలింపిక్స్ సంచలనం కలిగిస్తోంది. 2024 విజయం తర్వాత ఈ కార్యక్రమం మరోసారి 2025లో ప్రారంభించి వేలాది మంది యువత, మహిళలకు, మాజీ నక్సలైట్లకు ఇది ఒక ఆశావాహ దృక్పథంగా మారిన పరిస్థితి, ఒక వేదికగా మారింది. ఆయా టోర్నమెంట్లో రకరకాల పోటీలు నిర్వహిస్తున్నారు. గెలిచిన వారికి ఒక ఆత్మవిశ్వాసం నింపేలా అక్కడ దంతెవాడ, కాంకేర్, అబూజ్మడ్, బీజాపూర్, జగదల్పూర్ ఇలాంటి ప్రాంతాల్లో ఆటల పోటీ నిర్వహించడము, వాళ్ళలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడం, ఆత్మస్థైర్యాన్ని పెంచడం, ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించడం, వాళ్ళకి బహుమతులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ ప్రాంతంలో ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే నింపిస్తున్నాయి. వాళ్ళలో దాగి ఉన్న ఒక టాలెంట్ని అయితే బయటకు తీస్తున్నాయి. బస్తర్ ఒలింపిక్స్ 2025 కూడా ఇప్పుడు అక్కడ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి ఈ బస్తర్ గ్రామాల్లో ఉన్నటువంటి సాయుధ గ్రూపుల నుంచి కొనసాగుతున్న బెదిరింపులు, మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన గ్రామాలను అనుసంధించడానికి దాదాపు 300 కొత్త సెల్ టవర్ల ఏర్పాటుకు జూలైలోనే శ్రీకారం చుట్టినట్టుగా మనకు కనబడుతోంది. సో ఆ రకంగా అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో కనీసం ఈ సెల్ టవర్లు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. భద్రతా దళాలు, మావోయిస్ట్ గ్రూపుల మధ్య సెల్ టవర్లకు ప్రధాన వివాదంగా ఉన్న ఇన్ని రోజులు ప్రభుత్వానికి టవర్ను ఏర్పాటు చేయడం వ్యూహాత్మక అవసరంగా మావోయిస్టులకు వాటిని నాశనం చేయడం కూడా అంతే ముఖ్యంగా అనిపించింది. ఈ విషయం తెలిసిన వ్యక్తులు బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలో విస్తరించిన దాదాపు 5,000 చదరపు కిలోమీటర్ల దట్టమైన అడవి అబూజ్మడ్లో కనీసం 32 సెల్ టవర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. సాయుధ మావోయిస్టు కేడర్లతో చివరి పోరాటం ఇక్కడే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాంతంలో టెక్నాలజీని వినియోగించడం ద్వారా మావోయిస్టు నియంత్రణ నుంచి విముక్తి పొందిన ప్రాంతాల్లో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గత 4-5 దశాబ్దాలుగా మావోయిస్టు ప్రభావంతో సంబంధాలు తెగిపోయి నివసిస్తున్న గ్రామాల్లో కొత్త వెలుగులు నింపే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి ఛత్తీస్గఢ్ లాంటి ఆదివాసీ రాష్ట్రాల్లో, అలాగే తెలంగాణ ప్రాంతంతో సరిహద్దు పంచుకునే ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. కేవలం మావోయిస్టుల సాయుధ పోరాటంతో అక్కడ పూర్తిగా పనులు నిలిచిపోయాయి. రోడ్లు వేద్దామంటే రోడ్లు వేసేందుకు వచ్చిన అక్కడి జేసీబీలను లేదా రోడ్డు చదును చేసే రోలర్స్ని, టిప్పర్లని తగలబెట్టడం, హాస్పిటల్ నిర్మించాలంటే అక్కడికి వచ్చిన ఆ సిబ్బందిని కొట్టి చంపడం, స్కూల్ కడదామంటే అక్కడికి వచ్చినటువంటి ఆ స్కూల్స్ కట్టేందుకు వచ్చిన టెక్నీషియన్లను, ఇంజనీర్లను చంపడం, లేదా
సెల్ టవర్ నిర్మిద్దామని వచ్చినటువంటి ఆ వ్యక్తుల్ని హింసించడం లేదా కొట్టి పంపడం లేదా చంపడం ఇలాంటి చర్యలు అనేకం జరిగాయి. పూర్తిగా ఎక్కడ ఒక హాస్పిటల్ కానీ, ఒక స్కూల్ కానీ, లేదా ఒక రోడ్ కనెక్టివిటీ కానీ, మొబైల్ కనెక్టివిటీ కానీ, ప్రతి చిన్న అంశంలో కూడా ఎక్కడ ఏ అభివృద్ధి నోచుకోలేదు. ఎక్కడ ఏది చేద్దామని వచ్చినా అక్కడ ఈ సాయుధ అంటే ఆయుధాలు కలిగిన తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు అడ్డం పడ్డారు. అదంతా కూడా ఈ ప్రభుత్వం చెప్తున్న మాటలు, అక్కడ ప్రభుత్వాలు చెప్తున్న మాట, ఇవన్నీ కూడా ఇలా జరిగాయి ఇన్ని రోజుల పాటు. సో ఇప్పుడు అభివృద్ధికి ఏ రకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అందించేవి కూడా అక్కడ నోచుకోలేదు. ఇప్పటి వరకు కూడా చూడండి, అదిగో ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అక్కడ మళ్ళీ అభివృద్ధి జరగలేదు, గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదంటూ మళ్ళీ ప్రభుత్వాలపైన ఆరోపణలు. కానీ ఈ అభివృద్ధికి ఎవరు ఆటంకం అనేది ప్రభుత్వం ఇక్కడైతే చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గిరిజన ప్రాంతాల్లో 40-50 ఏండ్ల దశాబ్దాల తర్వాత 4-5 దశాబ్దాల తర్వాత అంటే దాదాపు 40-50 ఏళ్ళ తర్వాత బయట ప్రపంచానికి తెగిపోయిన సంబంధాలను ఇప్పుడు పునరుద్ధరించేందుకు పనిచేస్తున్నామంటూ ప్రభుత్వాలు అయితే చెప్తా ఉన్నాయి. సో సాయుధ మావోయిస్టు కార్యకర్తలు ఆ టవర్లను ధ్వంసం చేయడం, కాల్చడం, ఇట్లాంటి ఈ తగలబెట్టడం, అక్కడి ప్రాంతంలో సహకరిస్తున్న పౌరులను చంపడం, ఇంజనీర్లను చంపడం, అక్కడ ఏది ఏర్పాటు చేద్దామన్నా అక్కడ రావడం, తగలబెట్టడం, నిప్పు పెట్టడం, వాళ్ళని చంపడం, వెళ్ళిపోవడం. దీంతో ఎక్కడికక్కడ అభివృద్ధి కుంటుపడిపోయింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇప్పుడు ఆ వామపక్ష తీవ్రవాదుల ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు కాస్తో కూస్తూ అభివృద్ధి నోచుకుంటుంది. దీంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అంటే ఇన్నాళ్ల పాటు ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో సంక్షేమ కార్యక్రమాలు కనీసం ఆ ప్రజలకు అందే అవకాశం ఉంది. కనీసం అంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలైనా వాళ్ళకి అందితే బాగుపడతారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంతో అక్కడ ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో కొంత పని చేసుకునేందుకు ఒక వీలు, ఒక అవకాశం అయితే చిక్కినట్టుగా అనిపిస్తుంది. ఇంకా ముందు రోజుల్లో ఖచ్చితంగా సమూల మార్పులు ఉంటాయని అక్కడి ప్రభుత్వాలు చెప్తున్నాయి. చూడాలి. ఛత్తీస్గఢ్లో ప్రస్తుతానికైతే టెక్నాలజీ, మొబైల్ నెట్వర్క్ను అందుబాటులోకి తేవడం ద్వారా చాలా విషయాల్లో అందుబాటులో ఉంటారు. ప్రభుత్వంతో కనెక్టివిటీ పెరుగుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలను ఇంటి దగ్గరికి తీసుకెళ్ళొచ్చు అంటూ ప్రభుత్వం అయితే చెప్తుంది. 4G సేవలను అక్కడ ప్రస్తుతానికైతే ప్రారంభిస్తున్నారు. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ముందు ఇంకా ఎలా ఉండబోతుంది? రోడ్లు వేస్తున్నారు, స్కూల్స్ కడుతున్నారు, హాస్పిటల్స్ కడతామంటున్నారు, మొబైల్ టవర్స్ పెడుతున్నారు. ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు, అంటే ప్రజలకు అవసరమైన నిత్యావసరాల మాదిరిగా ఉండే మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా. సో ఈ విషయంలో కాస్త ముందడుగు పడబోతుంది. ఇంకా ఛత్తీస్గఢ్ ఈ అటవీ ప్రాంతాల్లో, దండకారణ్యంలో, అబూజ్మడ్లో, బస్తర్లో, కాంకేర్లో, నారాయణపూర్లో, బీజాపూర్లో ఈ ప్రాంతాల్లో ఇంకా ముందు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు ప్రభుత్వం అనేది వేచి చూడాల్సిందే. పూర్తిగా 2026 మార్చి 31కి మావోయిజాన్ని అంతం చేస్తామన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా సఫలీకృతం అవుతాయంటూ ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి వాదన.